ప్రేత దేవుని నామానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ. ఇది అంటే ఇప్పుడు హెబ్రోన్లో మనం చూస్తున్నాం, మనకు ఫస్ట్ అసలు మన క్రిస్టియన్స్కి అంటే అక్కడ ఉన్న ప్రేయర్స్ కానీ అక్కడ ఉన్న స్తుతి కానీ ఎక్కడ కూడా చూడకపోతుంటుంది. అక్కడ నాన్ కమర్షియల్ ఉంటుంది. అప్పుడు భక్తసింగ్ అంకుల్ వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నాన్ కమర్షియల్ ఒక ప్రార్థన అని చిన్నప్పుడు అంటే మేము యూత్ మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళం రెగ్యులర్గా. మేము అందరం ఫ్రెండ్స్ మాత్రం యూత్ మీటింగ్స్ ఖచ్చితంగా ఇక్కడ హెబ్రోన్ చేసుకు వచ్చేవాళ్ళము. హెబ్రోన్ అంటే ఇది మార్నింగ్ 9కి స్టార్ట్ అయిందంటే 3 వరకు కూడా అక్కడ సర్వీసే ఉంటుంది. అక్కడ ఏది కూడా అంటే వాళ్ళు పవిత్రంగా ఉంటారు, అంటే అన్ని వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఎక్కువ ఇది దేవునికి అంటే ఏ కమర్షియల్ యాక్టివిటీస్ లేకుండా అక్కడ ఇది హెబ్రోన్లో ఇది ప్రార్థనలు జరుగుతాయి. కానీ ఇప్పుడు ఒక 10 years నుంచి చూస్తున్నాము. మరి ఏ దుష్టుడు బట్టి అక్కడ ఎవరో చేసి అంతా అది గందరగోళం ఉంది. అది మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పే జడ్జ్మెంట్ ఇచ్చే అదైతే లేదు మనకు. అంటే కంప్లీట్గా అది చదువుతా కానీ మనకు తెలియదు. అక్కడ ఉన్న సొసైటీ ఉంది, ఇప్పుడు దాంతోపాటు అక్కడ ట్రస్ట్ ఉంది. అది మరి ఎవరు కరెక్ట్ అక్కడ మెంబర్స్ అందరు కలిసి డిసైడ్ చేయాలి. అది ఇప్పుడు పేపర్లలో చేసి అంత బాగాలేదు ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. మనమైతే అక్క ఇది బిఓసి ద్వారా ఈ ప్రార్థన కార్యక్రమం అక్కడ 3 days ప్రార్థన అనేది చాలా మంచి కార్యక్రమం. నిజంగా అక్కడ ప్రార్థన ద్వారానే మనకు ఏదైనా ప్రతిఫలం వస్తుంది. ఫస్ట్ ప్రేయర్స్ బట్టే మనకు ప్రతిదీ కూడా అవుతుంది. కాబట్టి ఇది రాధగా కంప్లీట్ చేస్తున్నాము. అందరం కూడా అక్కడ ఇది సామరస్యంగా ఏ గొడవలు లేకుండా ఇప్పుడు అక్కడ పోలీసు ఖచ్చితంగా పోలీసే ఉంటుంది. అక్కడ పోలీస్ లేకుండా పీస్ అండ్ హార్మోనీ ఉండాలి అక్కడ. దాని గురించి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. అక్కడ దుష్టుని అక్కడ సైతాన్ని అక్కడ నుంచి పిలగొట్టాలి. మనం సైతాన్ని మనం అక్కడి నుంచి కనిపేసేయాలి. అక్కడ మనకు శాంతి సమాధానం రావాలని అక్కడ పూర్వపు హెబ్రోన్ మన భక్తసింగ్ అంకుల్ ఎప్పుడైతే స్థాపించాడో ఎన్నో బ్రాంచ్ స్థాపించాడు. ఇప్పుడు ప్రతి బ్రాంచ్లో కూడా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఎవరికి సపోర్ట్ చేయాలి అసలు ఒకరికొకరు ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. అక్కడ 2-3 గ్రూప్స్ అయిపోయి అదంతా కూడా ఇది పోయేసి అందరూ అంటే కలిసి ప్రార్థన చేయాలి. ఇచ్చిన అవకాశం బట్టి నాకు థ్యాంక్ యూ.